ఏంటో ఇప్పుడు పెళ్ళికి ముందైతే చాలా పూజలైతే చేసేదాన్ని. ఇంక ఎటువంటి ఉపవాసం ఉండాలన్నా సరే నా తర్వాతనే ఏదైనా కానీ ఇప్పుడు ఉండాలంటే చాలా కష్టమైపోతుంది. ఎలాంటి పూజ చేయాలన్నా సరే ఆ టైం 11, 12 అయ్యేసరికి కళ్ళైతే తిరిగేస్తాయి. చాలా నీరసంగా అనిపిస్తదనమాట. అందువల్ల చేయాలన్నా సరే భయపడిపోతూ ఉంటాను. అందువల్ల ఇప్పుడైతే బాగా తగ్గిపోయాయనమాట పూజలు. నా పెళ్ళైన తర్వాత మేమైతే మధ్యప్రదేశ్‌లో ఉండేవాళ్ళం. అక్కడైతే అమ్మవారైతే ఒకటుంది. ఇంకా కాళీమాత అని డైలీ ఈవినింగ్ అయితే 7:00 అయితే చాలు అక్కడికైతే వెళ్ళేవాళ్ళమనమాట హారతికి. చాలా బాగా అనిపించేది. మా హస్బెండ్ ఒక్కరోజు తప్పకుండా నేను వెళ్దామంటే ప్రతిరోజు కూడా తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇంకా ఆ దేవుడు నిజంగా మేము అనుకున్నట్టు మాకు కావాల్సిన కోరికలన్నీ అయితే తీర్చింది. నిజంగా చాలా ఆ గాడ్‌కి ఎప్పుడైనా మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడైనా వస్తే మళ్ళీ ఒకసారి తప్పకుండా చూస్తాననమాట. ఇవి ఊరమ్మ తల్లు ఇవి కూడా చాలా అనమాట. మనము ఇయర్‌లీ ఒకసారి దర్శించుకుంటే ఇంకా సంవత్సరం మొత్తం మనకి ఏ లోటు లేకుండా తీరుస్తాయనమాట. ఇది పాతపట్నం తల్లి. నెక్స్ట్ గుడికైతే వెళ్ళి వీడియో కూడా తీశాను. సో, ఆ వీడియో అయితే అస్సలు మిస్ కావద్దు. తప్పకుండా చూసేయండి. ఇది ఫైనల్‌గా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది.